వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి కోరారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలతో ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు తెరవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వెంకటేష్, రామాంజనేయ రెడ్డి, బద్రీనాథ్, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె మండలంలోని వేంపల్లెలో బ్రాందీ షాపు యాజమాన్యం వారు ఇష్టాచారణంగా బ్రాందీ షాపులను ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అయితే వీరు తెరిచే సమయం ఉదయం 5:30 నుంచి రాత్రి 12:30 వరకు. వాళ్ళు ఇష్టాచారణంగా సమయాన్ని పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాళ్ళు ఇష్టాచారంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. అదేవిధంగా మద్యాన్ని విక్రయించడంతో పాటు పల్లెలకు బెల్ట్ షాపులను ఇష్టాచారంగా ఇచ్చి వాళ్లకు మందులు సరఫరా చేస్తున్నారు. వీళ్లే ఎక్సెల్లో కేజీలు మందులు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి పల్లెలకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే పనికి పోయే ఒక చిన్న పేద కార్మికుడు కూడా మందుకు బానిసయ్యి తను రోజుకు సంపాదించుకున్నటువంటి 300, 400 ఆ డబ్బులంతా కూడా మద్యానికి విచ్చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎట్టబొత్తకాలా, వాళ్ళ పిల్లలు బడికి పోవాలంటే ఏంటి పరిస్థితి అని ఒకసారి ఆలోచించాలా. దానికోసం మేము ఇక్కడికి వచ్చి వేంపల్లె మండలంలోని వేంపల్లె పరిధిలోని సిఏ గారికి లెటర్, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిఏ గారు లేనందున ఆయనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రామంజుల గారికి ఆ నోటు ఇవ్వడం జరిగింది. సిఏ గారు ఫోన్ లో చెప్పారు చర్యలు తీసుకుంటామని. అదేవిధంగా అడ్ రోడ్ సర్కిల్లో ఉన్నటువంటి 2 బ్రాందీ షాపులు అయితేనేమి, ఎన్ రోడ్ లో ఉన్నటువంటి బ్రాందీ షాప్ అయితేనేమి 3 కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలైతేనేమి, పిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి అటువైపు నడచాలన్నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నడిచే పరిస్థితికి వచ్చింది. కావున దయచేసి సిఏ గారు ఇవన్నీ గమనించి తగు చర్యలు తీసుకుంటారని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన్ను అడగడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.